అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక మంచిగా న్యాచురల్ హెయిర్ డై ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి మనం చూడబోతున్నాము. మన హెయిర్ బాగా పెరగడానికి, అలాగే మంచిగా నల్లగా ఉండడానికి, ప్లస్ డాండ్రఫ్ కూడా ఒక బెస్ట్ సొల్యూషన్గా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలి, మన హెయిర్ డై ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలి, ప్లస్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి, ఎలా వాడాలి, ఎలా మన హెయిర్కి అప్లై చేసుకోవాలి అన్నీ నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే బెర్ముడా గ్రాస్ అండి, మన తెలుగులో గరిక్క గడ్డి అంటారండి. ఇది బాగా మనకు ప్రమోట్ చేస్తుంది, హెల్దీ హెయిర్ ప్రమోట్ చేస్తుంది అండ్ చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ గడ్డిలో మనం మామూలుగా మన ఇంటి వెనక ఉన్న తోటల్లో చూడవచ్చు, రోడ్ సైడ్స్ చూడవచ్చు. చాలా బాగా ఉంటుంది, అంటే గ్రీనిష్గా. ఈ మనం గరిక్క గడ్డి అనేది మన హెయిర్ గ్రోత్ ఏంటంటే బట్టతలల్లో కూడా మనకు జుట్టు పెరగడం మొదలవుతుంది. అంత మంచి ఎఫెక్ట్ ఉంటుంది ఈ గరిక గడ్డిలో. సో మనం ఇంటి సైడ్, రోడ్ సైడ్ చూసారంటే ఈ గరిక గడ్డి అనేది అవైలబుల్లో ఉంటుంది. ఇది మనము మామూలుగా వినాయకుడికి కూడా మాలగా వేస్తాం కదా. వినాయకుడు దేవుడిని పూజ చేసేటప్పుడు మనము ఇలా ఒక గడ్డి పెట్టి ఆరాధన చేస్తాం కదా, ఆ గడ్డియే అండి ఇది. బెర్ముడా గడ్డి అని కూడా చెప్తాను ఇంగ్లీష్లో. ఇలాంటి గడ్డిలు మీకు దొరికిందంటే బాగా కడిగేసి, అంటే పచ్చిగా ఉన్నది కూడా వాడుకోవచ్చు. బాగా కడిగేసి మనము మన హెయిర్ డై ఆయిల్కి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా వాడాలి అనేది నేను చెప్తాను. గడ్డిలు కొంచెం తీసుకోండి, గరిక గడ్డి, ఓకేనా. సో ఒక ఐరన్ బాండ్లోకి ఈ బెర్ముడా గ్రాస్ని కొంచెం ముక్కలుగా చేసి యాడ్ చేసుకుంటున్నాను. ముక్కలుగా వేసేటప్పుడు ఏంటంటే ఆయిల్లోకి బాగా అది ఎసెన్స్ దిగుతుంది, అందుకని. సో ఇలా 100 ml నూనెకి ఎంత కావాలో అంత తీసుకున్నానండి. ఒక చేతి నిండా అనుకోండి, అట్లా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత అందులోకి నేను ఆవాలు ప్లస్ కరివేపాకు బాగా ఫ్రై చేసి అది యాడ్ చేసుకుంటున్నాను. దాదాపు ఈ మస్టర్డ్ ప్లస్ కరివేపాకు రెండు 2 స్పూన్స్ అలా లెక్కన ఉంటుందండి. సో ఈ ఆవాలు వేయించేటప్పుడు ఏంటంటే నూనె లాంటి ఒక స్టేజ్ వస్తుందని చెప్పి ఉన్నాను, ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పి ఉన్నాను. అప్పుడు వరకు ఫ్రై చేసుకొని తర్వాత తీసుకోండి ఈ ఆవాలు. ఈ కరివేపాకు కూడా అంతే అండి, బాగా నల్లగా అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. సో ఇవి రెండు నేను మన హెయిర్ డై ఆయిల్కి యాడ్ చేయబోతున్నాను. ఇప్పుడు అది బెనిఫిట్స్ కూడా వేస్తున్నాను చూడండి. నరిష్ చేస్తుంది మన హెయిర్ని, రిడ్యూస్ డాండ్రఫ్ చేస్తుంది, ప్రివెంట్ హెయిర్ ఫాల్. కర్రీ లీవ్స్ కూడా హెయిర్ గ్రోత్ బాగానే ఇస్తుంది, హెయిర్ లాస్ని ప్రివెంట్ చేస్తుందండి. సో ఇది రెండు ఒకేలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది మన హెయిర్కి. సో మన హెయిర్ డై ఆయిల్కి ఈ రెండు ఇంగ్రీడియంట్ నేను ఇంపార్టెంట్గా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తోనే మీరు బాగా పిసకండి, అప్పుడు మంచిగా కలుస్తుంది, అంటే మిక్స్ చేసుకోవాలండి చేతిలోనే. సో బాగా నల్లగా ఉంటుంది మన హెయిర్ డై ఆయిల్. చూడండి, చాలా పొడిగా పిసికేసుకోవాలి. పిసికిన తర్వాత మనము నూనె వేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. ఫ్రై చేసిన మస్టర్డ్ అండ్ కరివేపాకు లీవ్స్ ప్లస్ ఈ బెర్ముడా గ్రాస్ అనేది తీసుకొని బాగా పిసికిన తర్వాత 100 ml నూనె వేసుకున్నాను. నేను మామూలుగా కోకోనట్ ఆయిలే వాడుతున్నానండి, మీరు కూడా కోకోనట్ ఆయిల్ వేసుకోండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అంతే అండి. చూడండి, ఆయిల్ వేసిన వెంటనే మనకు చాలా బాగా నల్లగా ఉంది కదా మన హెయిర్ డై ఆయిల్. సో ఇంతే అండి, ఇది మనకు బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఈ హెయిర్ డై ఆయిల్ మీరు ఇంట్లో తయారు చేసుకొని మీరు వాడి చూడండి, అప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా మీరు వాడుకోవచ్చు. వాళ్ళకి ఎర్లీ స్టేజ్లో ఇప్పుడంతా వస్తుంది కదా తెల్ల జుట్టు, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాదు పిల్లలకి. మొదటి నుంచే ఇది వాడి చూడండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది.
ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్‌ని మనము కాస్త పొయ్యి మీద పెట్టుకొని సన్న మంటలో కొంచెం బాయిల్ చేసుకోబోతున్నాను. సో, ఇలా మనము బాయిల్ చేసేటప్పుడు కొన్ని మందికి ఆయిల్ వేసేటప్పుడు జలుబు చేయటము అట్లా ఉన్నాయి కదా, అట్లా ఏం రావు. ఇలా బాయిల్ చేసి మనం అప్లై చేసేటప్పుడు చాలా బాగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ గడ్డి ఉంది కదా, బాగా దాంట్లో ఉన్న ఎసెన్స్ కూడా ఆయిల్లోకి దిగాలి కాబట్టి కాస్త బాయిల్ చేసుకుంటున్నాము ఆయిల్లోనే. ఇప్పుడు బాగా పొగ వస్తుంది కదా, సో కరెక్ట్ అయిన స్టేజ్లో మనం దింపుకోవాలండి. అప్పుడే 100% రిజల్ట్ ఉంటుంది మనకు. బాగా పొగ వచ్చేటప్పటికి మనము పొయ్యిని ఆపేయాలి. మరీ ఎక్కువసేపు ఉంచబర్లేదు. అలాగే బాగా గుర్తుపెట్టుకోండి, సన్న మంటలో ఉంచుకోవాలి. అప్పుడు వరకు ఇలా కలుపుతూ రండి. ఒక స్పూన్ కానీ గంటి పెట్టుకొని బాగా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు మన హెయిర్ డై ఆయిల్ అనేది బాగా బాయిల్ అయింది. ఒక 2 అవర్స్ అట్లాగే పెట్టేశాను. అంటే బాగా చల్లారాలి కదా, సో 2 అవర్స్ అలాగే ఉంచిన తర్వాత ఒక గున్నీలోకి మార్చుకున్నాను. ఫిల్టర్ ఏం చేయలేదు, అట్లాగే ఆ గడ్డితో పాటే నేను బాగానే ఒక బౌల్లోకి మార్చుకున్నాను. ఎందుకని అంటున్నారా, ఇంకా ఆ గడ్డిలు ఆయిల్లోనే ఉండడం వల్ల మనకు మంచిగా ఎసెన్స్ దిగుతూ ఉంటాయి. ఓకేనా, సో చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. వడగట్టకుండా ఇట్లాగే ఉంచుకోండి. సో ఇదే అండి మన హెర్బల్ 100% న్యాచురల్ హెయిర్ డై ఆయిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్ని మనము ఎట్లా వాడాలంటే, కంపల్సరీ వారానికి 2 సార్లు వాడి చూడండి. తలస్నానంకు ముందు బాగా తల మీద అప్లై చేసుకోవాలి. తర్వాత మీరు తలస్నానం చేసుకోవాలి. ఎప్పుడంటే ఈ ఎప్పుడప్పుడు మీరు ఈ హెయిర్ డై ఆయిల్ అనేది వాడుతున్నారో అప్పుడంతా మీరు కొద్దిగా ఒక సిల్వర్ బౌల్లోకి మార్చుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకొని ఆ ఆయిల్ని మీరు స్కాల్ప్కి అంతా అప్లై చేసి బాగా మసాజ్ ఇవ్వాలండి. ఓకేనా, సో అప్పుడే చాలా బాగా బెస్ట్ రిజల్ట్ మనకు దొరుకుతాయి. సో హెయిర్ లాస్ అనేది ఉండదు, డాండ్రఫ్ అస్సలు ఉండదు. అట్లాగే మన జుట్టు ఎప్పుడు నల్లగా ఉంటుంది, ప్లస్ మనకు జుట్టు కూడా బాగా పొడుగ్గా పెరుగుతుంటుంది. మీరు అప్లై చేసినాక ఒక 2 అవర్స్ అలాగే ఉంచి ఒక మైల్డ్ షాంపూ పెట్టుకొని బాగా కడుక్కోండి. మన ఛానల్లోనే చాలా షాంపూస్ కూడా వేసి ఉన్నాము, అది కూడా వాడి ట్రై చేసి చూడండి. మాకు కామెంట్లో చెప్పండి మీరు వాడినాక ఎట్లా ఉందనే విషయం. ఈ ఆయిల్ మీరు రెగ్యులర్గా వాడినాక మాకు కామెంట్స్లో చెప్పండి మీరు ఎట్లా బెనిఫిట్ అయ్యారనేది. ఓకేనా, ఈ వీడియో అయితే నచ్చిందంటే మన వీడియోస్ని లైక్ చేసుకోండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లా చాలా వీడియోస్ ఉన్నాయి, హెయిర్ డై ఆయిల్, హెయిర్ డై ఇన్స్టెంట్ హెయిర్ డై అని చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసి మాకు చెప్పండి ఎట్లా ఉందని. థ్యాంక్ యూ.